మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండలం సాయిపేట పంచాయతీ పరిధిలోని మక్కనవారిపాలెం గ్రామ సమీప వాగిలో ముసలి కనిపించడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పశువులు నీరు తాగేందుకు వాగులోకి వెళ్లిన సమయంలో ముసలి దాడికి ప్రయత్నించిందని కాపర్లు తెలిపారు. అప్రమత్తమైన వారు వెంటనే పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. రోజు రైతులు, పశువులు ఈ వాగునీటిపై ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రాణహాని ముప్పు ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఉదయగిరి నియోజకవర్గ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గురువారం కావలి సెక్షన్ అధికారి శేషయ్య, ఎఫ్బీఓలు మాల్యాద్రి, సంపత్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముసలి సోమశిల జలాశయం నుంచి నీటి ప్రవాహంలో రాళ్లపాడు జలాశయం మార్గంగా వాగులోకి వచ్చి ఉండొచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాగు ప్రవాహంలోనే ఉందని, కొద్ది రోజుల్లో తిరిగి వెళ్లే అవకాశం ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మాది మక్కినవారిపాలెం. నా పేరు బాసం రమేష్. నేను ఈరోజు బండి పెయింట్ వేయించుకోవడానికి, ట్రాక్టర్ పెయింట్ వేయించుకోవాలని డిస్కులు కడగడానికి వాగులేకపోయాను. నేను పోయి ఒక సైడ్ కడుగుతుండగానే నాకు ఒక 20 అడుగుల దూరంలో అది పైకి లేచి మోరెత్తున లేచి ముసలి పడ్డంలో నేను భయపడి ఇక నా ట్రాక్టర్ వేసుకొని ఊళ్ళోకి వచ్చేసినాను. అది జరిగిన సంగతి.